హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎమోషనల్ వ్లాగ్స్ గైస్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, సో మహాకుంభమేళ స్టార్ట్ అయింది కదా, సో మనం కూడా గోదావరిలో మునిగితే ఆ పాపాలు ఏదో మనకు కూడా పోతాయి అని చెప్పేసి ఆడో ఈడో విన్నా. తర్వాతకి మనకైతే ప్లాన్ చేసుకొని మన జేబీఎస్ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. సో లిటరల్గా 10 o'clockకి చేరుకున్నా. సో బస్సు వెళ్ళడానికి అయితే దాదాపు 12కి స్టార్ట్ అయింది. సో బస్సెస్ రేర్ ఉన్నాయన్నమాట. బాసరకి డైరెక్ట్ బైన్సాబాగ్స్ ఎక్కాలి. సో మార్నింగ్ అయితే 5 o'clockకి అక్కడ దిగిపోయి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. చాలా బాగుంది, రష్ కూడా అంత లేదన్నమాట ఇక్కడ. సో సండే రోజు ఎర్లీ మార్నింగ్ కాబట్టికి తర్వాత రష్ పెరిగింది. కానీ సో ముందైతే ఇనిషియల్గా అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు రాలేదు అక్కడికి. సో మేమైతే వెళ్ళినాము. హైదరాబాద్ నుంచి మాతో పాటు ఇంకా దాదాపు ఒక 5 members దాకా వచ్చారు. సో ఇది కనిపిస్తుంది గోదావరి, చాలా చీకటి ఉంది కాబట్టి అంత క్లారిటీ లేదనమాట. సో సూర్యోదయం సూర్యోదయం రాకముందుకే స్నానం చేస్తే మంచిదని చెప్పేసి మేము ముందే స్నానానికి అయితే దిగేసినాం. చాలా వెచ్చగా ఉన్నాయి వాటరు, కొంచెం బాగానే ఉంది. కానీ 11 మునుగులు మునిగిన తర్వాతకి మళ్ళీ లేచి వచ్చిన తర్వాత అర్థమైందనమాట, చెవులు మొత్తం దమ్మెక్కిపోయినాయి. దాదాపు ఒక ½ an hour దాకా మెడిటేషన్ చేస్తే కానీ మళ్ళీ రికవర్ కాలేదు, అంత పెయిన్ వచ్చింది, హెడేక్ వచ్చేసింది. సో మళ్ళీ సన్లైట్ వచ్చినాక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట గోదావరి నుంచి. సో ఆ కొండల మధ్య నుంచి మీరు చూడొచ్చు, ఇప్పుడు లైట్గా సూర్యోదయం అవుతుంది. సో ఆ సన్లైట్ చూస్తే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు నైట్ అంతా చీకట్లో ఉంది కాబట్టి అని చెప్పేసి ఇది మళ్ళీ షూట్ చేసిన. సో పక్కనే గోదావరి పక్కనే ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారనమాట, జ్ఞాన సరస్వతి దేవి. సో అక్కడ విగ్రహం అయితే ప్రదర్శించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మొత్తం మంచుతో ఉన్నది ఇప్పుడు. సో వింటర్ కదా, అలాగే ఉంటుంది. సో ఈ అయిపోయిన తర్వాత ఈ పక్కనే చూసుకుంటే మాత్రం మొత్తం పెన్లు. సో అమ్మవారికి ఇవి సమర్పించి మనం తీసుకుంటే చదువు ప్లస్ జ్ఞానోదయం వస్తుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మకం అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మీరు సన్లైట్, చాలా ఎక్సలెంట్ వ్యూ ఇది. ఇది రేర్ అనమాట ఇది చూడడము. సో దట్స్ వై మళ్ళీ అది నేను క్యాప్చర్ చేశాను ఇది ఇక్కడ నుంచి. సో నేను ఆల్రెడీ అటు పైకి వెళ్ళాను, అక్కడ నుంచి మళ్ళీ వ్యూ బాగుందని చెప్పేసి సో ఇక్కడ క్యాప్చర్ చేశాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. మార్నింగ్ అట్లా చాలా రోజుల తర్వాతకి వెళ్ళినాము. ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడం. సో ఇంతకుముందు వేరే టెంపుల్స్ కూడా విజిట్ చేసేది. సో పక్కనే శివాలయం అయితే ఉంటుంది. సో ఆ స్నానం అయిపోయి ఇంకా తర్వాత ఒక శివాలయం ముందైతే దర్శించుకొని అక్కడ నుంచి బాసర సరస్వతి దేవి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శించుకొని అక్కడికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ కూడా మన పురావస్తులో ఉన్న విగ్రహాలు ఇట్లా ఉన్నాయన్నమాట. అవి చూస్తే తెలుస్తుంది మనకి, చాలా ఓల్డ్ అవి. సో హిస్టరీ ఉన్నది వీటికి చాలా. సో ఆఫ్టర్ కొద్దిసేపు అయిన తర్వాతకి మనకి చెప్పాను కదా, బాగా మనకి హెడేక్ వచ్చింది ప్లస్ బాగా పెయిన్ అయితే వచ్చిందని చెప్పేసి మెడిటేషన్ చేసిన తర్వాతకి కొంచెం అయితే రికవర్ అయింది అనమాట. సో దట్స్ వై నేను అంతసేపు వీడియో తీయలేదు. తర్వాతకి మన గోదావరి దగ్గరికి వచ్చేసి తీస్తున్నా. సో ఇప్పుడు చూడవచ్చు మీరు, క్లారిటీ కనిపిస్తుంది ఆ సన్లైట్ ప్లస్ వాటరు అండ్ అక్కడ ఫెసిలిటీస్ అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అద్భుతమైన వ్యూ పాయింట్ అనమాట ఇదైతే, ఎక్సలెంట్. సో చాలా మూవీస్లో తీస్తుంటారు ఇట్లా వ్యూ పాయింట్. అండ్ ఇట్లాంటి వ్యూ పాయింట్ కోసం చాలామంది మంచి ప్లేసెస్కి విజిట్ కూడా చేస్తుంటాము. సో లక్కీలీ మనకి ఇక్కడైతే కనిపించింది అనమాట. సో అన్నీ బాగానే ఉన్నాయి. సో కానీ గోదావరి దగ్గరలో కొంచెం చెత్త ఇట్లా వేస్తున్నారు అనమాట. సో దానికి అవేర్నెస్ లేక భక్తులు ఇట్లా చేస్తున్నారు. సో పక్కనే విగ్రహాలు ఇలాంటివి ఉంటున్నాయి, అటు పక్కనే వాళ్ళు బట్టలు ఇక్కడ వేసిపోతున్నారు. సో అక్కడ ఉన్న సిబ్బంది కూడా అంత పట్టించుకోకుండా అది అలాగే వదిలేస్తున్నారు అనమాట. ఆ చెత్త లాంటివి తీసేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. సో
ఫైనల్గా మరీ చెరువుగట్టులో ప్లస్ యాదాద్రిలో ఉన్నంత డట్టిగా అయితే ఏం లేదు, వాటితో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. సో తర్వాతకైతే అక్కడ బొట్లు పెట్టే వాళ్ళు ఉంటారు, చాలామందికి ఉపాధి అనమాట ఇది. వాళ్ళు చాలా మనీ ఎర్న్ చేసుకుంటారు ఇట్లా బొట్టు పెట్టుకొని. సో చాలామందిని చూస్తుంటాం వేరే వేరే దగ్గర. సో ఒక్కరికి 5 రూపీస్ ఇవ్వమని, ఒక్కరికి 10 రూపీస్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తుంటారు. సో ఈ అన్న అయితే వచ్చేసిండు, పెట్టిండు, 10 రూపీస్ ఇస్తే సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాంటి విషయాలు డిమాండ్ చేయొద్దు, ఇలాంటి మనకు ఇచ్చినంత ఇస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకైనా మనకైనా. సో తర్వాత అయితే అక్కడ నుంచి అవన్నీ కంప్లీట్ అయినాయి అనమాట. స్నానం అన్నీ కంప్లీట్ అయిన తర్వాతకి వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి దాదాపు మనకు ఒక 1 km వరకు వస్తుంది అనమాట సరస్వతి దేవి టెంపుల్. ఇదంతా ఇప్పుడు అక్కడ సరస్వతి విగ్రహం ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడ వీడియో క్యాప్చర్ చేశారనమాట. సో ఇవి వాటర్ ఫ్లోకి కొంచెం అదంతా డ్యామేజ్ అయిపోయింది అక్కడ. సో అంటే కుంగడం అంటారు కదా, కట్టినవి కుంగినాయి అనమాట. సో మనకు భద్రాచలంలో చూస్తుంటాం వాటర్ ఫ్లో ఎలా వస్తుందో, సో ఆ ఫ్లోకే ఇక్కడ కూడా అట్లా కుంగి ఉంటాయని నేను అనుకుంటున్నా. సో వీడియో మళ్ళీ క్యాప్చర్ చేయడానికి సన్లైట్ అలా ఉందన్నమాట, చాలా అద్భుతంగా అనిపించింది. సో దట్స్ వై ఐ క్యాప్చర్డ్. సో అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ అయితే వెళ్ళినాం అనమాట. సో ఎట్లాగూ ఎర్లీగానే రెడీ అయినాం కాబట్టి నడుచుకుంటూ వెళ్ళినా కానీ పెద్ద ఇష్యూ ఉండదు, ప్లస్ మనకి పెద్ద రష్ కూడా లేదు. సో అక్కడికి పోయిన తర్వాతకి ఎట్లాగూ తొందరగానే అవుతుంది అనమాట, దర్శనం తొందరగా అవుతుందని చెప్పేసి అన్నారు. సో దట్స్ వై అక్కడ నుంచి 1 km నడిస్తే కొంచెం బాడీ అన్న హీట్ అవుతుంది, ప్లస్ మనకు కూడా నడిచినట్టు ఉంటుంది కదా ఫ్లో. మీరు చూసుకోవచ్చు 5 hours 6 hours జర్నీ ఉంటుంది. 5 hours 6 hours జర్నీ అంటే కంటిన్యూస్గా కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి అక్కడ నుంచి ఇక్కడ నడుద్దాం అనుకొని అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ వరకు 1 km అయితే నడుచుకుంటూ వెళ్ళినా. సో దారిలో కొబ్బరికాయ ప్లస్ ఒక 2 నోట్బుక్స్, ఒక ఏమంటారు మన అమ్మవారిది ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నా. సో ఇక్కడైతే ఏంటంటే టెంపుల్స్ దగ్గర బాగా మోసం చేసే వాళ్ళు ఉంటారనమాట. సో ఎనీవే ఏంటంటే ఇక ఇక్కడ తక్కువ రేట్కి ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. అక్కడ ఏం చెప్పారంటే అక్కడ పోతాక ఎక్కువ రేట్ ఉంటుందని చెప్పేసి అని అన్నారు. సో సర్లే అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న తర్వాతకి కొబ్బరికాయ కూడా ఎట్లున్నాయంటే అది పాడైపోయింది. సరే అది పాడైపోవడం కూడా ఒక విధంగా మంచిదే అంటారు. సర్లే అని చెప్పేసి తీసుకున్నాక ఇక్కడ ఇది టెంపుల్ దగ్గర షాప్ అనమాట. ఈ షాప్ దగ్గర మంచిగా అనిపించింది. తర్వాత ఇదొక స్కామ్ ఉంది ఇక్కడ. సో ముందు రండి అది పసుపు పెట్టుకొని పోవాలని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి మా చెల్లెని పంపించిన. తర్వాత ఏమన్నారంటే యాక్చువల్లీ వాళ్ళు మాకంటే ముందు వాళ్ళు 10 రూపీస్కి ఇచ్చి తీసుకెళ్ళారు. మేము పెట్టుకున్న తర్వాతకి చేంజ్ లేవు అని చెప్పేసి అంటే లేదు 20 రూపీస్ అని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి స్కామ్స్ అయితే బాగుంటాయి టెంపుల్స్ దగ్గర. సో జాగ్రత్త. సో దర్శనం అయిపోయింది తర్వాతకి టికెట్లు బుక్ చేసుకొని ట్రైన్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినాము. సో అట్లా రష్ ఉండదని చెప్పేసి అన్నారు సో బాసర నుంచి అయితే రష్ ఉండదని చెప్పేసి అన్నారు. సో ట్రైన్ ఎక్కేసినాం. సో మధ్యలో అయితే ఒక ఫార్మర్ కనిపించింది అనమాట. సో ఈ అన్న మన మహారాష్ట్ర అన్నది, వీళ్ళు మొత్తం మన మంచినీళ్ళు అయితే పండిస్తారనమాట. సో అట్లా మనకు వచ్చి రాని హిందీలో మాట్లాడేసి అన్న అయితే బాగా పరిచయం అయిపోయింది అనమాట. పరిచయం అయ్యి మనకు కూడా అవి తినడానికి ఇచ్చిండు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం తిన్నాము. హైదరాబాద్లో చాలా ప్లేస్లలో ఉంటుంటే చూసినాం కానీ అట్లా ఎప్పుడు తినలేదు. సో తర్వాత అన్న ఇచ్చిండు, అవి తిన్నాం అనమాట. మంచి టేస్ట్ వచ్చినాయి అనమాట అవి. సో ట్రైన్లో అయితే ఎటకేలకు మాకు మనకు బాసర్లో ఎక్కితే మనకు నిజామాబాద్లో సీట్ అయితే దొరికింది. అన్న వాళ్ళు దిగిపోయారు అక్కడ. సో వీళ్ళంతా నార్త్ వాళ్ళు. ట్రైన్ నుంచి అయితే మంచి వ్యూ ఉంటుంది అనమాట. సో ఎక్కడికన్నా మంచి విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ట్రైన్ బుక్ చేసుకోవడం వెళ్ళడం బెస్ట్ ఒక 1 week ముందే. ఎందుకంటే ట్రైన్లో ఎంజాయ్ చేసినంత ఎక్కడ చేయలేం, మనం ఫ్లైట్లో చేయలేం, బస్సులో చేయలేం, ఎక్కడ చేయలేం. ట్రైన్లో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళండి. సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ముంబై నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వచ్చాను అనమాట. మన ఏసీకి 1000 రూపీసే. సో మనకు దాదాపు 600 to 800 km ఎంత ఉంటుంది. సో దాదాపు దానికి 1000 రూపాయలు ఎంత పడ్డదంటే చాలా చీప్ చెప్పుకోవచ్చు కంపేర్ టు ద బస్సెస్ అండ్ అదర్స్. సో ఇది గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ వ్లాగ్స్.